బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. ఏపీలో 5 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సిఫారసు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ జరపాలని నిర్ణయించారు. అటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 3 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు ఆలస్యంగా వెళ్లిన ఘటన అవాస్తవమని సీఈఓ ద్వివేదికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. మీడియా కథనాల్లో వాస్తవం లేదని నివేదికలో కలెక్టర్ తెలిపారు. 13 జిల్లాల కలెక్టర్ల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తలెత్తిన అసౌకర్యాలపై సీఈఓ ద్వివేది నివేదిక కోరారు. ఏపీలో 5 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సిఫారసు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ జరపాలని నిర్ణయించారు. అటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 3 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు ఆలస్యంగా వెళ్లిన ఘటన అవాస్తవమని సీఈఓ ద్వివేదికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నివేదిక ఇచ్చారు. మీడియా కథనాల్లో వాస్తవం లేదని నివేదికలో కలెక్టర్ తెలిపారు. 13 జిల్లాల కలెక్టర్ల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తలెత్తిన అసౌకర్యాలపై సీఈఓ ద్వివేది నివేదిక కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల కమిషన్ కు సిఫారసు చేశారు. నిన్ననే దీనికి సంబంధించి సిఫారసు చేసినప్పటికీ కూడా రీపోలింగ్ ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద ఇంకా స్పష్టంగా ఏ రోజు నిర్వహిస్తారనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎక్కడెక్కడ ఈ పోలింగ్ స్టేషన్ ఉన్నాయన్న చూస్తే గుంటూరు జిల్లాలో 2 పోలింగ్ స్టేషన్లు, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ కు ద్వివేది సిఫార్సు చేశారు. ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్ల చెరువులో ఉన్నటువంటి 246 కేంద్రం, అలాగే ఇదే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లి గ్రామంలో ఉన్నటువంటి 94వ నెంబర్ పోలింగ్ కేంద్రం. ఈ 2 కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఈ రెండు పోలింగ్ స్టేషన్లను రీపోలింగ్ జరపాలని చెప్పి అలాగే నెల్లూరు జిల్లా చూసినట్లయితే నెల్లూరు నియోజకవర్గంలోని పల్లిపాలెం గ్రామంలోని ఇసుకపల్లి 41వ పోలింగ్ కేంద్రము, అలాగే అటకాని తిప్పలోని 197 పోలింగ్ కేంద్రం, 197 నెంబర్ పోలింగ్ కేంద్రం. ఈ 2 పోలింగ్ స్టేషన్లు నెల్లూరు జిల్లాలో ఈ 2 చోట్ల కూడా రీపోలింగ్ ద్వివేది సిఫార్సు చేశారు. అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పరిధిలోని కలముక్కలలో ఉన్న 247 పోలింగ్ కేంద్రము. ఈ పోలింగ్ స్టేషన్ లో కూడా రీపోలింగ్, అంటే మొత్తం నెల్లూరు జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్. కేవలం 5 పోలింగ్ స్టేషన్ లో మాత్రమే రీపోలింగ్ జరపాలని చెప్పి కలెక్టర్ల నుంచి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ 5 స్టేషన్లోనే రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది సిఈసికి సిఫార్సు చేశారు. అయితే పోలింగ్ ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద, ఏ తేదీని నిర్వహిస్తారు అనే దాని మీద రాత్రికి కానీ లేదా రేపు ఉదయానికి తేదీ కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ద్వివేది స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో ఈవీఎంలు పోలింగ్ జరిగిన తర్వాత సుమారు ఒక 12 గంటల తర్వాత ఈవీఎంలు పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు అని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ను నివేదిక కోరారు. అయితే ఇది కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ విషయాన్ని కొట్టిపారేశారు. కేవలం మీడియా కథనాల్లో వచ్చినటువంటి మీడియా కథనాల్లో వాస్తవం లేదు, పోలింగ్ ముయ్యేగానే అక్కడి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ తరలించేశాము, అక్కడ ఎటువంటి జాప్యం జరగలేదు అని చెప్పి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సీఈఓకి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 13 జిల్లాల్లో కూడా పోలింగ్ ఎక్కడెక్కడైతే ఆలస్యంగా ముగిసిందో అక్కడ పోలింగ్ ఆలస్యంగా ముగియడానికి గల కారణాల మీద వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా 13 జిల్లాల కలెక్టర్లను నివేదిక ఆదేశాలు జారీ చేశారు. అయితే రీపోలింగ్ ఎప్పుడు జరపాలనే దాని మీద రేపు ఉదయానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.